Welcome DSC aspirants and other competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో మరొక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే ప్రవాసీ భారతీయ దివస్ 2025. ప్రవాసీ భారతీయ దివస్ 2025. దీన్నే మనం షార్ట్కట్లో పిబిడి అని కూడా పిలుస్తారు. షార్ట్కట్లో దీన్ని లేదా షార్ట్ ఫామ్లో పిబిడి ప్రవాసీ భారతీయ దివస్ 2025 సంవత్సరానికి సంబంధించి ఈ డేని ఎలా జరిపారు, ముఖ్య అతిథులుగా ఎవరు రావటం జరిగింది, ఎన్ని రోజులు నిర్వహించారు, అందులో ఎలాంటి అంశాలని చర్చించారు, ఏం ప్రారంభించారు అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ప్రవాసీ భారతీయ దివస్ అంటే సాధారణంగా మనం దీన్ని ఎన్ఆర్ఐ డే అని కూడా పిలవచ్చు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని. ఈ ఎన్ఆర్ఐ డే అనేటువంటి దీనిని ప్రతి సంవత్సరం మనం జనవరి 9వ తేదీన అద్వితీయంగా జరుపుతారు. జనవరి 9న. ఎందుకంటే 1915 జనవరి 9న మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడానికి దక్షిణాఫ్రికా నుండి భారత్లో అడుగుపెట్టిన తేదీ కాబట్టి. అయితే ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ని ఎందుకు నిర్వహిస్తారు, ఏ కమిటీ సూచనల మేరకు ప్రవాస భారతీయ దివస్ని నిర్వహిస్తున్నారు, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగింది ప్రవాసీ భారతీయ దివస్ అనేది చూద్దాం. ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన 2025 ప్రవాసీ భారతీయ దివస్సు, ఇది ఎన్నవ ప్రవాసీ భారతీయ దివస్ 2025లో జరుపుకున్నామంటే ఇట్ వాజ్ ద 18th ఎడిషన్. 18వ ప్రవాసీ భారతీయ దివస్ జరిగింది. ఈ 18వ ప్రవాసీ భారతీయ దివస్సు ఎప్పుడు జరిగింది లేదా ఏ తేదీల మధ్య నిర్వహించారు అంటే జనవరి 8 నుండి జనవరి 10 తేదీల మధ్య దీన్ని నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కడ నిర్వహించారు అంటే భువనేశ్వర్. ఎక్కడ ఉంది భువనేశ్వర్ అంటే ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ 18వ ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహించారు. అయితే తూర్పు భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివస్ జరగడం ఇదే తొలిసారి, ఫస్ట్ టైం అన్నమాట. ఎక్కడ? ఈస్ట్ ఇండియాలో, తూర్పు భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రవాసీ భారతీయ దివస్కి ఒక ఇతివృత్తం కూడా ఉంది. ఆ ఇతివృత్తం ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇతివృత్తం డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వీక్షిత్ భారత్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది. టు వీక్షిత్ భారత్, డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వీక్షిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్. అంటే మనం 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ని చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ అభివృద్ధి చెందిన భారత్కి డయాస్పోరా అంటే భారత సంతతి వ్యక్తులు లేదా భారత రెసిడెంట్స్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్గా ఉన్నటువంటి వీళ్ళు భాగస్వాములు అవ్వాలి. అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రవాసుల సహకారము అనే ఇతివృత్తంతో నిర్వహించారు. అయితే 3 రోజుల పాటు జరిగింది అన్నాం. మొదటి రోజున యూత్ ప్రవాసీ భారతీయ దివస్ని నిర్వహించారు. జనవరి 8న యూత్ ప్రవాసీ భారతీయ దివస్ని నిర్వహించారు. యూత్ పిబిడి. ఈ యూత్ పిబిడిని సంయుక్తంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి
సుబ్రహ్మణ్యం జైశంకర్, కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, అలాగే ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీలు సంయుక్తంగా ఈ యూత్ ప్రవాసీ భారతీయ దివస్ని ప్రారంభించారు. నెక్స్ట్ రెండవ రోజు జనవరి 9వ తేదీన ఇనాగరేషన్ ఆఫ్ 18th ప్రవాసీ భారతీయ దివస్. ఈ 18వ ప్రవాసీ భారతీయ దివస్ని జనవరి 9న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నరేంద్ర మోదీ వాజ్ ఇనాగరేటెడ్ 18th ప్రవాసీ భారతీయ దివస్ ఆన్ January 9th. అయితే ఈ ప్రారంభం అనేది నరేంద్ర మోదీ గారు జనవరి 9న ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారి సమక్షంలో దీనిని ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమానికి ప్రవాసీ భారతీయ దివస్కి ముఖ్య అతిథిగా హాజరైనది ఎవరు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. క్రిస్టిన్ కార్లా కంగాలు అనేటువంటి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందిన అధ్యక్షులు హాజరయ్యారు. ట్రినిడాడ్ ఇదొక దేశం పేరు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షులైనటువంటి క్రిస్టినా కార్లా కంగాలు has been attended in virtual format. ఈమె ఒక మహిళ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన రైలుని ప్రారంభించారు. ఆ రైలుకి ఏమని పేరు పెట్టారంటే ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. ఈ ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ ప్రత్యేకించి ఎవరైతే ప్రవాస భారతీయులు ఉన్నారో వారి కోసం 3 వారాల పాటు నడపబోయేటువంటి ఒక ఎక్స్ప్రెస్గా దీన్ని చెప్పారు. ఇది ఢిల్లీకి సమీపంలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో బయలుదేరి 3 వారాల పాటు దేశం మొత్తం మీద ఉన్నటువంటి మొత్తం టెంపుల్స్ కావచ్చు, కల్చరల్ సైట్స్ కావచ్చు, హెరిటేజ్ సైట్స్ కావచ్చు, వీటన్నింటినీ ఒక ప్రత్యేకమైనటువంటి టూరిస్ట్ ట్రైన్గా దీన్ని ప్రారంభించి వారి కోసం నడపడం జరిగింది. ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన, కేంద్ర విదేశాంగ శాఖ అమలు చేస్తున్న ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ని నడపడం జరిగింది. అలాగే రెండవ రోజున 4 ఎగ్జిబిషన్స్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఆ 4 ఎగ్జిబిషన్స్ ఏమిటి అంటే 1వ ఎగ్జిబిషను చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్ పేరు విశ్వరూప్ రామ్ అనేటువంటి ఒక ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. విశ్వరూప్ రామ్. అలాగే చాలా ముఖ్యమైనటువంటిది అంటే రామాయణం యొక్క విశిష్టతని, రాముని యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేయడం కోసం ఈ ఎగ్జిబిషన్ని విశ్వరూప్ రామ్ ద యూనివర్సల్ లెగసీ ఆఫ్ రామాయణ అన్న పేరుతో నిర్వహించారు. రెండవ ఎగ్జిబిషన్ పేరు డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ టెక్నాలజీ టు వీక్షిత్ భారత్. మూడవది స్ప్రెడ్ అండ్ ఇవాల్యూషన్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా. అండ్ 4వది హెరిటేజ్ అండ్ కల్చర్ ఆఫ్ ఒడిస్సా అనే 4 రకాలైనటువంటి ఎగ్జిబిషన్ని నిర్వహించారు. అలాగే 3వ రోజు చివరి రోజు అయినటువంటి జనవరి 10వ తేదీన ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని వాలిడిక్టరీ సెషన్స్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముగింపోత్సవానికి భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. క్లోజింగ్ రిమార్క్స్ని, ముగింపోత్సవాన్ని ఆమె నిర్వహించడం జరిగింది.
అయితే ఇందులో భాగంగా 5 ప్లీనరీ సెషన్స్ని నిర్వహించారు. డయాస్పొరాస్ యూత్ లీడర్షిప్, మైగ్రెంట్ స్కిల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఉమెన్స్ లీడర్షిప్ అండ్ కల్చరల్ కనెక్షన్స్ అనే 5 ప్లీనరీ సెషన్స్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వావరాలుగా 75 దేశాల నుంచి హాజరవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 24 దేశాలకు చెందిన 27 మంది ప్రవాసీ భారతీయులకు వారు నివాసం ఉంటున్న దేశాలలో చేసిన కృషికి గాను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులని ఇచ్చి బహూకరించారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అనేటువంటి అవార్డులని 27 మందికి, 24 దేశాలకు చెందిన 27 మందికి బహూకరించారు. అయితే ఈ కార్యక్రమము జనవరి 10, 2025న అభయ్ రుస్తుం సోపోరి అనేటువంటి ఒక సంతూర్ విద్వాంసుని సంగీత కచేరీతో ముగించడం జరిగింది. ఈయన ఒక సంతూర్ విద్వాంసుడు అభయ్ రుస్తుం సోపోరి. ఆయన కచేరీ తర్వాత ఈ కార్యక్రమం ముగిసింది. అయితే దీనికంటే ముందు 17వ ప్రవాసీ భారతీయ దివస్ అనేది సేమ్ 2023 జనవరి 8 నుంచి 10 తేదీల మధ్య ఇండోర్ మధ్యప్రదేశ్లో జరిగింది. 17వ ప్రవాసీ భారతీయ దివస్ ఇండోర్ మధ్యప్రదేశ్లో 2023లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ ప్రవాసీ భారతీయ దివస్ అనేది ఎల్ఎం సింఘ్వి నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన ఒక హై లెవెల్ కమిటీస్ రికమెండేషన్స్ మేరకు ప్రారంభించారు. ఎల్ఎం సింఘ్వి నేతృత్వంలోని ఒక హై లెవెల్ కమిటీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2003లో మొట్టమొదటి ప్రవాసీ భారతీయ దివస్ని నిర్వహించారు. 2003లో మొదటి ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో నిర్వహించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఈ తొలి ప్రవాసీ భారతీయ దివస్కి ముఖ్య అతిథిగా అప్పటి మారిషస్ ప్రధాని అనిరుద్ జగన్నాథ్ హాజరవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రవాసీ భారతీయ దివస్ ఎవరి కార్యక్రమం అంటే ఎవరి ద్వారా కార్యక్రమం నిర్వహించబడుతుందంటే కేంద్ర విదేశాంగ శాఖకి సంబంధించిన ఒక ఫ్లాగ్షిప్ కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఇట్ ఈజ్ ఏ ఫ్లాగ్షిప్ ఈవెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ప్రస్తుత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్. అయితే 2003 నుంచి 2014 వరకు కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 2015 నుంచి ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. 2015 నుండి ఫర్ ఎవ్రీ 2 years 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 1915 నుంచి 2015కి 100 సంవత్సరాలు అయింది. అంటే మహాత్మా గాంధీ భారత్లో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన సంఘటనకి 2015కి 100 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. 2015లో గాంధీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో గాంధీనగర్లో 2015 ప్రవాసీ భారతీయ దివస్ని నిర్వహించారు. ఇప్పటి వరకు మనకి ఒక్కసారి హైదరాబాద్లో జరిగింది 2006లో. 2006లో ప్రవాసీ భారతీయ దివస్ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.